నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ప్రజా వాయిస్లో వివిధ జిల్లాకు సంబంధించిన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రజా వాయిస్ దినపత్రిక మనం చూసుకున్నట్టయితే మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ www.prajavoice.in అని కొడితే మన పేపర్ అందుబాటులో ఉంటుంది. అట్లనే మీరు ప్రజా వాయిస్లో సిరాచుక్క చేయాలన్నా, లేదంటే మీ గ్రామంలో ఉన్న వివిధ సమస్యల గురించి ప్రజా వాయిస్కు తెలియజేయాలన్నా, లేదంటే ప్రజా వాయిస్ పేపర్లో కానీ ఛానల్లో కానీ మీరు రిపోర్టర్గా పనిచేయాలన్నా అని కూడా ఇక్కడ మా వాట్సాప్ నెంబర్ ఉంది. సో దీనికి ఒకసారి కాంటాక్ట్ కాండి. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. లేదంటే మీకు సంబంధించిన రెజ్యూమ్ కానీ ఏదైనా ఉంటే నెంబర్కి ఫార్వర్డ్ చేయండి. 9849343720కి మీరు మీ రెజ్యూమ్ కానీ మీ సమస్యలు కానీ సిరాచుక్క కానీ పంపించండి. ఇక మెయిన్ వార్తలు వచ్చేసి ఫస్ట్ పేపర్లో ఉంటాయి, మనకు డిస్ట్రిక్ట్ వార్తలు వచ్చేసి రెండో పేపర్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి సో రెండో పేపర్ నుంచి మరి వివిధ జిల్లాలకు సంబంధించి మరి మా జర్నలిస్టులు, మా ప్రజా వాయిస్కు సంబంధించిన జర్నలిస్టు ఎలాంటి వార్తా కథనాలు రాశారు ఏంది అనేది కూడా ఒక్కసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆదివాసీల రక్షణకు నాది హామీ, మళ్ళీ జన్ముంటే ఏజెన్సీలోనే పుడతా అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. ఇక ఆదివాసీ బాగుంటేనే రాష్ట్రంలో వెలుగులు, ఏజెన్సీలో గిరిజనుల పోస్టులు, గిరిజనులకి నేను తెచ్చిన జీవో నెంబర్ 3కు జగన్ తూట్లు ఓడిచిరు. ఇక దాని పునరుద్ధరణకు కూటమి కృషి, గంజాయి అడ్డగా ఆనాడు ఏజెన్సీ. ఇక పాడేరు మండలంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు. ఈయనకు మళ్ళీ జన్మ ఉంటే ఇక ఆదివాసీలాగా పుడతా, ఇక ఏజెన్సీ ప్రాంతాలలో ఉడతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఓళ్ళైనా ఎక్కడికి పోతే వాళ్ళ మాటలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏ మహాత్ముని దగ్గరికి పోతే ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. అట్లనే ఏ కులాలకు సంబంధించి ఏ వర్గాలకు సంబంధించి మీటింగ్లకు వెళ్ళినా చేసినా సో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ కేవలం అది రాజకీయంగా చూడాలి, కానీ ఆయన మాట్లాడింది నిజం అని మాత్రం మనం చెప్పుకోనికి లేదు. సో వాస్తవంగా అయితే సో ఇక్కడ ఎర్రం సంజీవన్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్, ఉద్యమకారులు ఫోరం విభజన విభాగం, ఇక రాష్ట్ర కో కన్వీనర్ అన్న ఒక మంచి అద్భుతమైన ఒక ఆర్టికల్ పంపించిండు. సో మన పుంజాల శివశంకర్ గారి గురించి మొత్తం ఆయన రాజకీయ చరిత్ర ఏంది, ఆయన కీలక పాత్ర ఏంది ఏం కథ అనేది మొత్తం కూడా అన్నకు సంబంధించి అన్న తనదైన శైలిలో రాసిండు. సో ఇది ఆల్రెడీ మనం మార్నింగ్ న్యూస్లో చూసుకున్నాం. ఇక 15 పుతిన్తో భేటీ, మొదటి పేజీ వార్త. ఇక బయోటెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు, ఇక భారత్ను తీర్చిదిద్దడంలో విద్యార్థులే కీలకం, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్. ఇక NIAB శాస్త్రవేత్తల 5 విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానాల ఆవిష్కరణ, ఇక దేశంలోనే మొట్టమొదటి జంతు మూలకరణ బయో బ్యాంకు ప్రారంభం చేసిరట. మంచి విషయమే. ఇక ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా అస్తిత్వాన్ని మరవద్దు, కార్పొరేట్ హోటళ్లలో పూర్వీకుల ఆహారం లభ్యం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క. గిరిజన సంస్కృతి సంక్షేమానికి సర్కారు ప్రాధాన్యం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇక డప్పు చప్పులతో హోరెత్తిన ఆదివాసీ భవన్ అట. మరి ఫోటో అయితే రాలేదు, సో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మినిస్టర్ సీతక్క ఒక ఆదివాసీ బిడ్డ కాబట్టి సో ఆమె పెరిగిన ఆ అడవి ప్రాంతంలో కానీ ఆ మనుషుల గురించి ఆ సంస్కృతికి వాటి విశేషత గురించి చెప్తా ఉన్నది. ఎంత ఎత్తుకెదినా ఎక్కడున్నా మన అస్తిత్వాన్ని, మనకు సంబంధించిన పూర్వీకుల ఆ అడుగుజాడలు అనేది మర్చిపోవద్దని చెప్పేసి మంత్రి సీతక్క చెప్పిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక బాల్యాన్ని నిలిపేస్తుంది ఏంది, పిల్లలు బడికి వెళ్ళడానికి రెడీ అయిన క్షణంలోనే కడుపు నొప్పి అంటూ విలువలాడతారు. కొందరు బడి తప్పించుకోవడానికి అనుకుంటారు, మరి కొందరు అకస్మాత్తుగా వచ్చిన నొప్పిని చూసి గాబరపడతారు. ఇది నూలి పురుగుల నొప్పి కూడా అవుతుంది. పిల్లల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండే తల్లిదండ్రులను ఇబ్బందికి గురి చేసే నూలి పురుగులు తయారు కావడం, ప్రధానంగా శుభ్రత పాటించకపోవడమే ఈ నూలి పురుగులతో ఒక్కొక్కరికి ప్రాణాంతకమైన సమస్యలు కూడా వస్తాయి. ఈ మధ్య ఈ నూలి పురుగుల కార్యక్రమాలు చేపడతా ఉన్నారు వివిధ గ్రామాలకు సంబంధించి. అవి ఎట్లా తయారవుతాయి, ఎట్లా వస్తాయి, ఏంది, దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవి రాకుండా మనం ఎట్లా చేయాలి ఏంది అనేది మొత్తం అవగాహన కార్యక్రమాలు పెడతా ఉన్నారు. సో దానికి సంబంధించిన వార్త. ఇక వయసును బట్టి నూలు పురుగులతో పిల్లల్లో రక్తహీనత ఉంటుందట, వయసును బట్టి మాత్రలు ఉంటాయట, ఇక పొట్టలు దర్జాగా పురుగులు. సో ఈ ఆర్టికల్ అంటే ఏదైనా జ్ఞానం అనేది తెలిసి ఉండాలి, ఏదన్నా సబ్జెక్టు తెలుసుకుంటే దానివల్ల నష్టం లేదు. ఎప్పుడో ఒక్కసారి మనకు ఉపయోగపడుతుంది, మనకు తెలిసిన వాళ్ళకు ఏదన్నా జరిగినప్పుడు ఆ సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే మనం చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి అనేది తెలుసుకోవడంలో తప్పులేదు. ఎట్లా వస్తుంది ఏంది, దానికి నివారణ ఏంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఏంది అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇక ముప్పు
ముంపు ప్రాంతాలలో పర్యటించిన కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ ఇక మల్కాజ్గిరి నియోజకవర్గం ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధిలోని దుర్గానగర్ దొడ్ల బస్తీలో శనివారం కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ ఇక స్థానికుల పిలుపు మేరకు ముంపు ఏరియాలో పర్యటించడం జరిగిందట. సో అక్కడ ఉన్న రోడ్ల డ్రైనేజీ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారట. మరి వర్షాలు అతి భారీగా పడతా ఉన్నాయి కదా, నీళ్ళని రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి కదా, ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మరి ఏం జరుగుతుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఏంది అని చెప్పేసి సో ఆయన పర్యటించి మొత్తం తెలుసుకున్నారట. మంచి విషయమే. సో బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఏకంగం అవ్వాలి. బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ చెప్తా ఉన్నాడు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగవలసిన సమయం ఆసన్నమైందని మిర్యాలగూడలోని బీసీ యువజన సంఘం సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఐక్యంగా ముందుకు సాగి మనకు రాజ్యాంగపదంగా దక్కవలసినటువంటి బీసీ రిజర్వేషన్లు సాధించుకోవడం కొరకు ఐక్య ఉద్యమాలు చేయవలసిన సమయం ఆసనమైందని ఆయన ఇక ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మరి బీసీలకు 42 రిజర్వేషన్ల హామీ ఏదైతే ఉన్నదో అది వాళ్ళ వరకు చేస్తూనే ఉన్నారు. అది బాగానే ఉంది. కాంగ్రెస్ ప్రయత్నించింది, వీళ్ళు చట్టసభలో వేసారు. అట్లనే ఒకవేళ చట్టసభలు కాకపోతే ఎట్లా ముందట్టుకోవాలని చెప్పేసి ముందుగానే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. సో ఇవి రెండు కూడా కేంద్రం దగ్గర ఉన్నాయి. మరి కేంద్రం ఏం చేస్తూ ఉన్నది, ఈ జనగణన కులగణనతో పాటు చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా. దానికి సంబంధించి తర్వాత రిజర్వేషన్లు ఇవన్నీ చేసుకుందాం అన్నట్టు కేంద్రం ఆలోచిస్తూ ఉన్నది. మరోవైపు ఏం చెప్తా ఉన్నది, తెలంగాణలో మీరు బీసీ రిజర్వేషన్లు 42% అని చెప్పేసి మరి బీసీ రిజర్వేషన్లు 32% ఉన్న బీసీలకు పెట్టి 10% ముస్లింలకు ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఆ మొత్తం కూడా 10% ఏదైతే ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని కూడా తీసేస్తే మొత్తం బీసీలకు ఉంటుంది కాబట్టి సో ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ అట్లనే బండి సంజయ్ కానీ మాట్లాడుతున్న పరిస్థితి. మరి వీళ్ళు ఇప్పుడు లాస్ట్కి అయితే ఏ ధర అయ్యేటట్టున్నదంటే వీళ్ళు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఇక తర్వాత అందరినీ అదే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే బలంగా ఓసీలు ఉన్నారో ఓసీ క్యాండిడేట్ ఉంటారో అక్కడ బీసీలను పెడతారు. సో అక్కడ ఇద్దరు ఓసీల మీద ఒక బీసీ వ్యక్తి ఆర్థికంగా ఉండడు. సో ఆయన దగ్గర తగినంత బలం ఉండదు కాబట్టి ఆయన ఓడిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చి కుట్ర చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లు కానీ అది విద్యలో కానీ ఉపాధిలో కానీ ఎలక్షన్స్లో కానీ రావాలంటే పార్టీలకు అతీతంగా కొట్లాడాలి. ఇప్పటికైనా కొట్లాడాలి. ఇన్నేళ్ళు కూడా ఈ వాటేదైతే ఉన్నదో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్నిట్లలో కోల్పోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. చాలా దారుణానికి గురైన పరిస్థితి కనబడతా ఉన్నది. కానీ ఇప్పటికైనా బీసీలు ఏకతాటిపైకి రాకపోతే ఇంకా రాబోయే రోజుల్లో బీసీలు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు చెప్తున్న మాట. ఇక రాఖీ బహుమతి ఇచ్చిన రేవంత్ సర్కారు. రాఖీ కడితే వాస్తవంగా చెల్లెలు కడితే అన్నలు బహుమతులు ఇస్తూ ఉంటారు. కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళైతే ఉంగరమో బంగారమో పెడతారు. ఇక కొంచెం మామూలుగా అటు ఇటు ఉన్న వాళ్ళైతే వాళ్ళకు తోచినంత చీరనో డ్రెస్సులు పెడతా ఉంటారు. సో ఇది కామన్గా లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక రాఖీ కట్టిన తర్వాత ఆమె ఆశీర్వాదాలు తీసుకొని ఎప్పటికన్నా బాగున్నప్పుడు ఇద్దామని చూస్తూ ఉంటాం. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సర్కారు మాత్రం రాఖీ పండుగకు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి బహుమతి ఇచ్చిండు. అదేందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జీల పెంపు, ఆర్టీసీ బాధుడితో కంగు తిన్న ప్రయాణికులు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే వార్త కనబడతా ఉన్నది. ఏం దారుణం ఇది, ఏం దారుణం అని ఈ ప్రజావాయిస్ తరపు నుంచి మేము సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఏం దారుణం ఇది? మీరు ఫ్రీ బస్ ఇచ్చిర్రు, ఫ్రీ బస్ ఇచ్చి మహిళలకు టికెట్లు లేని ప్రయాణం పెట్టిరు, సంతోషం. ఈ హిందువుల పండుగలు ఏవైతే వస్తాయో రాఖీల పండుగ, సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఇవేవైతే ఈ పండుగలు వస్తాయి, పండుగలకు ఊర్లోకి వెళ్దామంటే తడిచి మోపిడైపోతుంది. మరి ఎందుకు ఇట్లా చేస్తారు? అన్ని పండుగలకు ఇట్లా చేస్తారంటే కాదు, ఓన్లీ హిందువులకు సంబంధించిన పండుగలు చేస్తున్నప్పుడు మాత్రమే ఇగో ఇట్లా ఛార్జీల మోతం అవుతుంది. 60 రూపాయలు ఉన్న టికెట్ను 120 లేదంటే 100 చేసి పడేసిరు. అంటే ఏంది దారుణం? ఇప్పుడు రాఖీల పండుగకు పోదామంటే సరైన సౌకర్యాలు కూడా లేవు. బస్సులు ఫ్రీ బస్ అని పెట్టారు, బస్సులు లేక అల్లాడిపోతూ ఉన్నారు జనాలు, పోలేని పరిస్థితి.
డబ్బులు పెట్టుకొని పోదామన్నా అని కూడా బస్సులు లేని పరిస్థితి. మరి ఎంతమంది పోతారు, ఎంతమంది ఉన్నారు ఏంది అనేది మొత్తం లెక్కలు మీ దగ్గర ఉంటాయి కదా. మరి దానికి తగ్గట్టు అరేంజ్మెంట్ చేసుకోవాలి కదా, ముందే ఒక వారం రోజుల ముందే ప్రణాళిక చేసుకోవాలి కదా. ఏం దారుణం ఇది. చాలామంది రాకెట్లు కట్టలేక ఏం పోతావులే అని చెప్పేసి ఇంటికాడు ఉన్నారట ఈ బాధుడితోని. అలాంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. రాఖీ పండుగ సందర్భంగా బస్సు ఛార్జీలు పెంచి బహుమతి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 100% బస్సు ఛార్జీలను పెంచింది. నల్గొండ టు మిర్యాలగూడ మామూలు సమయంలో బస్ ఛార్జ్ 60 రూపాయలు ఉంటే రాఖీ పండుగ సందర్భంగా 120కి పెంచింది. ఎల్బీనగర్ నుండి సూర్యాపేటకు 200 ఉన్న బస్ ఛార్జీ 300 పెంచింది. ఇక జేబీఎస్ టు కామారెడ్డి బస్ ఛార్జీ 240 నుండి 340కి పెంచారు. ఇక 100% ఛార్జీలు పెంచారు. ఎట్లా మరి ఏమైంది మీకు సరే బస్ ఛార్జీలు పెట్టుకున్నా పోదామన్నా ఇంకా కొంతమందికి బస్సులు లేవట, మళ్ళీ అదో పరిశాను. సరే మా పండగల కంటే ఎక్కువనా, మా అక్కల కంటే ఎక్కువనా, మా చెల్లెల కంటే ఎక్కువనా, మా అన్నల కంటే ఎక్కువనా, మా తమ్ముళ్ళ కంటే ఎక్కువనా అని చెప్పేసి డబ్బులు పెట్టుకుని పోదామన్నా అని కూడా మళ్ళీ బస్సులు లేని పరిస్థితి అట. మరి ఇదేం దారుణం ఇది. ఇగో ఇట్లున్నది తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ప్రస్తుత పరిస్థితి. మరి ఈ దసరాకి ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో, మరి ఇక సంక్రాంతికి ఎన్ని ఇబ్బంది పడాల్సి వస్తుందో, ఈ వినాయక చవితులు ఇక ఇట్లా ఈ పండుగలు వస్తూ ఉన్నాయి. ఇక ఏం చేస్తారో చూడాలి. ఇక రాజ్యాధికారం దిశగా బీసీలు ఏకం కావాలి. జాతీయ అధ్యక్షులు బర్కా కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్కా కృష్ణ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వు సుధాకర్ చెప్తా ఉన్నారు. సో రాజ్యాధికారం దిశగా బీసీలు ఏకం కావాలన్నట. సో వాళ్ళు ఒక పిలుపునైతే ఇచ్చిర్రు. వాస్తవంగా మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం. రాజ్యాధికారం రావాలంటే ఏకతాటిపైకి రావాలి. అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా రావాలి. ఖచ్చితంగా జనాభా తమాషా ప్రకారం మేమెంతో మాకంతా నినాదంతో ముందుకోవాలి. అది ఏ పార్టీ అయినా ఏదైనా సరే మన కోసం మనం కొట్లాడుకోవట్లా తప్పులేదు. మనం కొట్లాడితేనే మన తర్వాత వచ్చే భావితరాలు బాగుపడతాయి. ఇది వాస్తవం. సో అందరూ కృషి చేయాలి. ఇక హలీమాలో ఘనంగా 65వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చేసిరట. ఇక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాఖీల పండగ. ఆర్టీసీ బస్సుల కిలకిల. ఇక పండగ పురస్కరించుకొని ఛార్జీలు పెంచిన ఆర్టీసీ అధికారులు. చిన్న పెద్ద అందరూ రాఖీ పండుగ సంబరాలలో దోమకొండ మార్కండేయ పరిధిలో రాఖీ పౌర్ణిమ ఉత్సవాలు జరిగినాయట. నిన్న ఇక ఈ మాజీ సీఎం కేసీఆర్కు వాళ్ళ అక్కలు రాఖీలు కట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి సీతక్క, సో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కట్టారు. ఇక ఇట్లా సినీ నటులకు కానీ రాజకీయ నాయకులకు కానీ సో వాళ్ళకు సంబంధించిన అక్క చెల్లెలందరూ కూడా సో రాఖీ పండుగను జరుపుకున్నారు. ఇక రామాలయంలో వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినాయట. భక్తి శ్రద్ధలతో పాల్గొన్న సో భక్తులు. ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంటేనే పూజలకు వ్రతాలకు అర్చనలు వీటికి పెట్టిన పేరు. అన్నీ ఈ శ్రావణ మాసం మొత్తం కూడా గుళ్ళు మొత్తం కిటకిటలాడుతూ ఉంటాయి. నాన్ వెజ్ తక్కువైపోతూ ఉంటుంది. సో అందరూ భక్తి శ్రద్ధలతో శుక్రవారం వచ్చినా శనివారం వచ్చినా సోమవారం వచ్చినా సో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కానీ నిన్న ఇక పున్నము మళ్ళీ ఇక శనివారం కావడంతోనే సో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేపట్టిరట, వ్రతాలు అవి ఇవి. ఇక అన్నా చెల్లెల బంధానికి ప్రతిగా రక్షాబంధన్ దేశ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం రాఖీ పండగ. ఇక అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఊరుకొండ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో అనురాగం ఆప్యాయతల మధ్య ఘనంగా జరుపుకున్నారు. శనివారం రాఖీ పండుగ సందర్భంగా అక్కలు తమ్ములకు చెల్లెలకు అన్నలకు రాఖీ కట్టి ఈ స్వీట్లు తినిపించుకున్నారట. మంచిది, సెలబ్రేషన్ చేసుకోవాలి. ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసుకున్న విధంగానే ఏ స్వార్థం లేకుండా అక్కలు ఎట్లయితే రాఖీ కడతారో, ఏ స్వార్థం లేకుండా అన్నలు తమ్ముళ్ళు ఎట్లయితే రాఖీ కడతారో అదే స్వార్థంతో ఆ స్వార్థం లేకుండానే ఉండాలి. అంటే ఆస్తి పంపకాలలో గొడవలు పెట్టుకొని మళ్ళీ కేసులు లొల్లిలు పెట్టుకుండా కానీ ఇంకా ఏదన్నా ఇష్యూలో కానీ మాట్లాడుకోకుండా అలగడం కానీ ఇవన్నీ ఉండొద్దు. సో మీరిద్దరు కలిసి ఉంటేనే మీకు ఒకరికొకరికి సో బలం. ఇక విశ్రాంత ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. జువ్వాడి కృష్ణారావు చెప్తా ఉన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులను కుటుంబ సభ్యులతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరు గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. కొరుట్ల పట్టణంలోని కింగ్స్ గార్డెన్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు రఫీ ఇక ఏజాజ్ అబ్దుల్లా రహీంలా పదవి విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జువ్వాడి కృష్ణారావు పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి మార్గదర్శకంగా నిలిచిన విశ్రాంత ఉపాధ్యాయులు తమ అనుభవంతో సమాజానికి తోడ్పాటు అందించాలని కోరిరట. సో వాళ్ళు పదవి విరమణ చేస్తే ముఖ్య అతిథిగా వెళ్ళి సో అక్కడ చెప్తా ఉన్నారు. పదవి విరమణ పొందిన వాళ్ళని కానీ ఉపాధ్యాయులని గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది అని
సో ఆయన చెప్తున్న మాటలు చూస్తూ ఉన్నాం. ఇక విధి నిర్వహణలో ఉన్న అన్నకి రాఖీ కడుతున్న చెల్లెమ్మ. ఆర్టీసీ డ్రైవర్ ఉన్నట్టున్నాడు అన్న. ఆర్టీసీ డ్రైవర్ అయితే ఇక అన్న రాఖీ పండగ కూడా విధులలో ఉంటే చెల్లెనేగా పోయి రాఖీ కట్టిన పరిస్థితి చూస్తూ ఉన్నాను. నిజంగా మంచిగా అనిపిస్తుంది, గమ్మతున్నది. తెలకపల్లి మండల పరిసర గ్రామాల్లో శనివారం రాఖీ పండుగ రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్క చెల్లెలు తమ సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో ఉన్న ఆడపడుచులు మెట్టిని ఇంటి నుంచి తమ తల్లి ఇంటికి వచ్చి తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి సోదర భావాన్ని చాటారు. ఇక నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అంటూ పుట్టింటి వారు ఎల్లప్పుడూ తమకు రక్షగా ఉండాలని కోరుతూ ఆత్మీయతను చాటుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా వారి వద్దకే తమ అక్క చెల్లెలు రాఖీలు కట్టి మరీ ఆత్మీయతను చాటుకున్నారు. మొత్తం మీద మండలంలో రక్షాబంధన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందట. మరి అన్న ఎక్కడి నుంచి ఎటు విధులు నిర్వహిస్తాడో తెలియదు, కానీ ఇక చెల్లెమ్మనో అక్కనో కానీ అక్క పోయి ఇక విధుల్లో ఉన్న ఆ అన్నకు రాఖీ కట్టి స్వీట్లు తినిపిస్తూ ఉన్నది. చూడు, ఇక మరి మా అన్న డ్యూటీ చేస్తుండు, ఇలా డ్యూటీకి వేయండు, నేను గట్ట అది ఇదని అనుకుంటే ఎట్లుంటుండే. సో అవన్నీ పక్కన పెట్టి అన్న ఏడుంటే ఆడిపోయి కడతా అని చెప్పేసి పోయాడా, రాఖీ కట్టింది. నిజంగా మంచి విషయం ఇది. ఇక వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాలి. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజాప్రతినిధులకు ప్రజలు గుర్తుకు వస్తారా? ప్రజలు ప్రాణాలు పోతే కానీ స్పందించారంటే స్పందించరు, గుర్తుకు వస్తారంటే గుర్తుకు రారు. ఇలా ఏమున్నదని ఇక రెండో ఆప్షన్ మనం మాట్లాడుకోవడానికి ఇలా ఏమున్నది? ప్రాణాలు పోతే కానీ స్పందించారంటే స్పందించరు, ప్రాణాలు వేనా అని కూడా స్పందించరు. అవసరమైతే ఎన్ని ఘటనలు చూస్తలేము. వాళ్ళకి ఏం అవసరం? ప్రజాప్రతినిధులకు ఏం అవసరం? 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళు ఎలక్షన్కి ఒక 2 నెలలు 3 నెలల తతంగం అదంతా గెటప్ వేసుకొని రంగులు వేసుకొని తిరుగుతారు. వాళ్ళు ఇచ్చే హామీలకు అద్దుపద్దు ఉండదు, వాళ్ళు చెప్పే మాటలకు నమ్మకం ఉండదు. అధ్యత్తం ఇజ్జత్తం అని చెప్పి కోతలు కొడతారు తప్పితే ఏది జరిగేది ఉండదు, పోయేది ఉండదు, సచ్చేది ఉండదు, బతికేది ఉండదు. అధికారంలోకి వచ్చినామా రాలేమన్నదే వాళ్ళ పాయింట్. గంతి గెలిచినామా గెలేమన్నది. ఇక ఇవన్నీ పట్టించుకున్నానంటే గొప్ప మనిషి ఆయన. ఇక ఆ గొప్ప మనిషి పేరు ఎందుకు వస్తుంది పేపర్లలో? పట్టించుకోరా, ప్రమాదం జరిగితే కానీ స్పందించరాని ఎందుకు వస్తుంది? అంత మంచోడైతే ప్రజలకు దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏందని ప్రజాప్రతినిధులకు తెలిసే ఉంటుంది. ఎక్కడ రోడ్లు బాగా చేయాలి, ఎక్కడ స్కూళ్ళు బాగాలేవు, ఎక్కడ డ్రైనేజీ సమస్య ఉన్నది, ఎక్కడ నీళ్ళ సమస్య ఉన్నది, ఎక్కడ విద్యుత్ సమస్య ఉన్నదని ఈ ఓట్లు అడుక్కపోయేటప్పుడే వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ ప్రత్యేకంగా గుర్తు చేసుడు ఎందుకు గెలిచినాక? సో వాళ్ళకు బేసిక్గా చేయాలని ఉండదు. వాస్తవంగా వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు ఎత్తారు? మనం చెప్పి వేస్ట్, మాట్లాడి వేస్ట్. ఓట్లు వేసేటప్పుడే అసొంటి వాళ్ళని పక్కకు పెట్టి న్యాయంగా నీ నియోజకవర్గం కోసం నీ గ్రామం కోసం పనిచేసే వాళ్ళని గెలిపించుకుంటే ఇగో ఇట్లా చూసేది ఉంటుంది. ఇక టీజీఎఫ్ సెట్ అవకతవకలు, నోటిఫికేషన్ పత్రాలు తగలబెట్టిన బీసీ విద్యార్థి సంఘం నాయకులు గర్ల్స్ కోటా సీట్లు అబ్బాయిలకు కేటాయింపు, వెబ్సైట్ నుండి వివరాలు తొలగింపున ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఈ విద్యా వ్యవస్థ, వైద్యం వ్యవస్థ నిజంగా సర్వనాశనం అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటళ్ళలో నార్మల్ డెలివరీలు, ప్రసవాలు ఘోరంగా జరిగేటి, బ్రహ్మాండంగా జరిగేటి. మరి ఇప్పుడు మొత్తం సిజరీన్లు పట్టుకున్నాయి. హాస్పిటల్లోకి పోతే వాటికే చికిత్స చేయాలి అంటే వాటినే రిపేర్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి. ఇక విద్యా వ్యవస్థ కోసం అడ్డగోల దోపిడు. స్కూలు టై బెడ్ల దగ్గర నుంచి, షూల దగ్గర నుంచి, బుక్కుల దగ్గర నుంచి, ఐడి కార్డుల దగ్గర నుంచి, ఫీజుల దగ్గర నుంచి ఎంత దోపిడి, ఎంత రక్తం పిండుతురు. ఏం మాట్లాడేటట్టున్నది? మరి విద్యాశాఖ ఆయన దగ్గర ఉన్నది, మరి ఏమన్నా సమీక్షలు చేస్తురా, ఏం చేస్తురో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఏమన్నా అంటే ఊహా అంటే ఇప్పుడు 52సారి ఢిల్లీకి 18 నెలల కాలంలో ఏం చేసేది ఉన్నది? ఇక అమరుడైన సిఆర్పిఎఫ్ జవాన్ విగ్రహానికి రాఖీ కట్టిన సోదరి మనులట. అబ్బా గొప్ప విషయం అండి, నిజంగా సెల్యూట్ చేయాలి మీకు. ఇక ఉస్నాబాద్ అన్నా చెల్లెల పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే అక్క చెల్లెలు సహోదరులకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారు. కానీ ఉన్న ఒకగానొక్క సహోదరుడు సైన్యంలో చేరి వీరమరణం పొందగా సహోదరుని సమాధి వద్ద సహోదరుని ప్రతిరూపంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రతి ఏటా రాఖీలు కడుతూ తమ ప్రేమను రాగాన్ని చాటుకున్నారు ఆ అక్క చెల్లెలు. సిద్దిపేట జిల్లా అక్కన్న ఇక పేట మండలం రాజు తండకు చెందిన గూగులోతు లింగయ్య, సత్తవలకు రాజమ్మ
భూలమ్మ, శ్రీలత ముగ్గురు కుమార్తెలు కాగా నరసింహనాయకు ఒక్కగానొక కుమారుడు. నరసింహనాయకు సైన్యంలో చేరి సిఆర్పిఎఫ్ జవాన్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 2014 ఛత్తీస్గఢ్లో నక్సల్స్ అమర్చిన మందు పాత్ర పేలి వీరమరణం పొందాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా నరసింహనాయకు సమాధి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి అక్కా చెల్లెళ్ళు రాఖీలు కడుతూ విగ్రహాన్ని తమ సహోదరిని చూసుకుంటూ కన్నీరు మున్నీరై విలపిస్తున్నారట. ఇక ఈ రాకెట్ల పండుగ వచ్చిందంటే నరసింహనాయకు అక్క చెల్లెలకు కన్నీరే సంతోషంగా మిగిలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదని నరసింహనాయకు అక్క చెల్లెలు తల్లిదండ్రులు వాపోతున్నారు. కుటుంబంలో ఉన్న ముగ్గురు అక్క చెల్లెలు ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. నిజంగా వీళ్ళని కదా మనం మెచ్చుకోవాలి. ఈయన ఎట్లా చనిపోయిండండి? ఏమన్నా ఆరోగ్యం బాగోలేక చనిపోయిందా, లేకపోతే ఆయనకైనా ఏదైనా బలవర్మణ్యం చేసుకున్నాడా? దేశం కోసం చనిపోయిన ఒక జవానుకు మరి ఆయనకు అందాల్సిన డబ్బులు కానీ సహాయం కానీ ఎందుకు ఇవ్వలేదండి? వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెల్లో మరి ఏ ఒక్క అక్క చెల్లికన్నా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి కదండి మీకు చిత్తశుద్ధి ఉంటే. మీరేమో రాజకీయాలు చేసి అడ్డగోలుగా హామీలు ఇచ్చి గద్దెనెక్కి మీ నోరుకు మొక్కాల ముందు, కానీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి గద్దెనెక్కి మీరు ఆడిందే ఆట పాడిందే పాట తందానా అంటే తందానా అని అనుకునే రకం మీరు ఉంటారు. మీకోసం, దేశం కోసం, దేశ ప్రజల కోసం ఈయన ఆర్మీలో పనిచేసి సిఆర్పిఎఫ్లో జవాన్గా పనిచేసి ఈయన వీరమరణం పొందితే ఆయన కుటుంబానికి ఎలాంటి సహాయం చేయకపోతే ఎంత దారుణం ఇది, ఏం దౌర్భాగ్యం ఇది. ఒక జవాన్కు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళకు ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారట, వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఎట్లుంది ఏంది అని తెలుసుకొని వాళ్ళ అక్క చెల్లెలకు ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే మీకు ఏమవుతుందండి? మీకు సంబంధించిన వాళ్ళని ఎంతమందిని పెట్టుకోలేరు ప్రభుత్వంలో? ఏ ప్రభుత్వం వచ్చినా సరే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అంటలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వంలో అయినా సరే మీకు సంబంధించిన కోటాలు ఉంటాయి, మీకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకోరా? మరి అట్లా ఈ జవాన్ చనిపోయినందుకు, వీరమరణం పొందినందుకు ఈ అక్క చెల్లెలకు ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడుతుందని అట్లా వేయరు, మీకు అవసరం లేదు. ఇట్లా తయారైపోయినాయి ప్రభుత్వాలు. సో ఇక వీళ్ళకు రాఖీ పండుగ వచ్చిందంటే ఇక తమ్ముడు గుర్తుకొచ్చి తమ్ముడి చేతికి రాకెట్లు కట్టి పాపం ఏడుస్తూ ఉంటారట, తమ్ముడు లేడని చెప్పేసి. నిజంగా గ్రేట్ సార్, దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఇక అన్న చెల్లెల బంధానికి ప్రతిగా రాఖీతో సోదర భావం పెంపొందుతుంది. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమ్మ దగ్గర చెప్తా ఉన్నారు. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు మహబూబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని కోదండరామస్వామి ఆలయం ముందు కొమరం భీం విగ్రహం వద్ద ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన ఉద్యమ నాయకులు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కొమరం భీం ఆదివాసుల హక్కుల, భాష, భూమి పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆదివాసుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ అవసరాలని వివరించారు. ఆదివాసుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం గిరిజనులకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని తెలియజేశారట. నిన్న ఆదివాసుల దినోత్సవం. సో వాళ్ళకు సంబంధించి వాళ్ళ సంస్కృతులు డిఫరెంట్గా ఉంటాయి. అందులో అనేక రకాలు ఉంటారు. ఆదివాసులలో అనేక విభిన్న సంస్కృతులు ఉంటాయి, విభిన్న భాషలు ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే అడవినే నమ్ముకొని అడవిలో బ్రతికే ఆదివాసులు అంటాం, అందుకే వాళ్ళని ఆదివాసులు అంటాం. వాళ్ళు ఇక ఈ మన సమాజంతో వాళ్ళను పోలిక చేస్తే వాళ్ళకు మనకు చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఈ సమాజంలోకి వచ్చి కూడా ఉండలేరు. వాళ్ళకంటూ అడవిలో వాళ్ళు తినే ఫుడ్ వేరే ఉంటుంది, వాళ్ళ సంస్కృతులు వేరే, వాళ్ళ సంప్రదాయాలు వేరే, వాళ్ళ భాష వేరే, వాళ్ళ కథనే వేరే ఉంటుంది, వాళ్ళకు సంబంధించిన చట్టాలు కూడా వేరే ఉంటాయి. సో ఆ అడవికి సంబంధించిన చట్టాలు వాళ్ళకు కొన్ని అనుకూలంగా ఉంటాయి. ఆడ బ్రతకడానికి, వాళ్ళు ఉండడానికి, వాళ్ళ సంపద ఏదైతే ఉంటుందో సో వాళ్ళకు ప్రత్యేక చట్టాలు ఉంటాయి. సో దాని గురించి అవగాహన కల్పించారట ఆదివాసులకు సంబంధించి వాళ్ళ సంప్రదాయాలు, సంస్కృతుల గురించి. ఇక ఉత్తరాసుపల్లిలో బెల్ట్ షాపుల నిర్వహణకు గ్రామస్తుల సంకల్పమట. ఉత్తరాసుపల్లిలో బెల్ట్ షాపుల నిర్మూలనకు గ్రామస్తుల సంకల్పమట. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలోని ఉత్తరాసుపల్లి గ్రామంలో మద్యపాన వ్యసనాన్ని అరికట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ నాయకులు, పెద్దలు, యువత సమావేశమై బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మద్యం విక్రయం జరిపే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని, దానికి 10 లక్షల జరిమానా విధించడంతో పాటు గ్రామ శిక్ష విధానాల ప్రకారం తగిన శిక్షలు ఉంటాయని తెలిపారట. మంచి పని చేసిరు, 10 లక్షల జరిమానా ఉంటుందట. ఇక ఈ ప్రభుత్వాలు ఎట్లయినా ఈ మద్యాన్ని అరిగట్టలేకపోతూ ఉన్నాయి, విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిస్తూ ఉన్నారు. ఒకవేళ
సిటీ నుంచి మన ఊరికి రావాలంటే 2-3 రోజుల టైం పడుతుందంటే వాళ్ళు జిల్లాకు వైన్స్ ఏర్పాటు చేసేటట్టున్నారు, సరే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేటట్టున్నారు. ఇక ఇట్లయితే మన యువత ఖరాబ్ అయిపోతుంది, మనం సర్వనాశనం అయిపోతాయి, భవిష్యత్తు బాగుండదని చెప్పేసి ఒక గ్రామానికి ఒక నిర్ణయం తీసుకొని ఒక తీర్మానం తీసుకొని మొత్తం బెల్ట్ షాపులు అరిగట్టిరాడ. మంచి విషయం కదా ఇది. ఇయ్యాల రేపు పోలు ఏడున్నారండి, మొత్తం ఈ ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, టెండర్లు వేసి పెట్టావు. ఇప్పుడు వీడీసీ అని ఉంటే వైన్స్ ఈ బెల్ట్ షాపులకు టెండర్లు వేసి ఎవరు ఎక్కితే వాళ్ళకు టెండర్లు ఇస్తారు. కానీ వీళ్ళు ఏం చేసిరు, అమ్మిన వాళ్ళకు 10 లక్షలు జరిమానా, అట్లనే గ్రామానికి సంబంధించిన కొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారట బెల్ట్ షాపులు పెడితే. మంచి విషయం కాదా ఇది? సూపర్ నిజంగా. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్ ఇక వారంలోపు వివరాలు పంపాలని డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క చెప్తా ఉన్నారు. సో గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ కానీ స్కూల్స్ కానీ గ్రామానికి సంబంధించిన భవనాలు ఏమైనా ఉంటాయో, ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు ఏముంటాయో వాటన్నిటి మీద కూడా ఈ సోలారు ప్లాంట్లు ఏర్పాటు చేయబోతూ ఉన్నారట, ఆ గ్రామాల దగ్గర నుంచి హైదరాబాద్ దాకా. సో చూడాలి ఇది ఎట్లా తీసుకొస్తారు, ఏంది మరి, ఎన్ని కోట్లతో పెడతారు, దీన్ని తర్వాత దీంతో లాభం ఎంత అవుతుంది, దీంతో ఈ కరెంటు ఉత్పత్తి చేసిన తర్వాత ఇది ఇళ్ళకు వాడతారా, లేకపోతే గ్రామాలకు సంబంధించిన ఈ లైట్లకు దీనికి వాడతారా, దేనికి వాడతారా అనేది మనకి రాబోయే రోజుల్లో దీని గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. ఇక యాదవ్ బుడోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక, కరాటే క్రీడలను అభినందించిన గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ అట. సో పిల్లలందరికీ కరాటే ట్రైనింగ్ ఇస్తారట, వీళ్ళందరూ పోటీలకు ఎంపిక అయ్యారట, జాతీయ స్థాయి పోటీలకు. మంచి విషయం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే కుంచకుల రాజేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారు, కానీ అనర్హులకు కూడా ఇస్తురు, అర్హులను తీసేస్తురు, ఇట్లా కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్లేసులలో. సో అర్హులకే ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ కూడా. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక దారుణాలు జరిగినాయి, 1-2. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇందిరామిల్లు ఇచ్చుకున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఈ పథకాలు ఇచ్చుకున్నారు, దళిత బంధు అని, ఆ బంధు ఈ బంధు అని తీసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే వాళ్ళకి నచ్చిన వాళ్ళనే కేటాయించుకున్నారు. సో మరి ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజమైన అర్హులకే ఇవ్వాలని మా తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనకు ఈ ప్రజా వాయిస్కు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎడిషన్లో కనిపిస్తున్న ఈ వార్తలు. సో మళ్ళీ రేపు కలుద్దాం, ఇలాంటి వార్తలు ఏంటి అనేది రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్.